వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. వివిధ అవసరాలకు మన దేశం గ్యాస్, సహజ వాయువు 50% కంటే ఎక్కువ, సుమారు 20, మెథనాల్ 80 నుంచి 90% దిగుమతి చేసుకుంటుంది. వీటి కోసం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. మనం సాధారణంగా బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. కానీ అదే బొగ్గుని గ్యాసిఫికేషన్ గా మారిస్తే బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. అసలు బొగ్గు గ్యాసిఫికేషన్ అంటే ఏంటి అనే కదా మీ డౌట్. చెప్తా చూడండి. ఈ గ్యాసిఫికేషన్ అనే విధానంలో బొగ్గును పూర్తిగా కాల్చకుండా ఆక్సిజన్, నీటి ఆవిరి సహాయంతో రసాయనికంగా మార్చి సింగాస్ అనే వాయువుగా మారుస్తారు. ఈ సింగాస్ నుంచి ఎరువులు అంటే యూరియా, మెథనాల్, రసాయనాల ఇంధనం, పవర్, విద్యుత్ మరియు కొన్ని ఇతర రసాయనాలు తయారు చేయొచ్చు. సాధారణంగా బొగ్గు కాల్చడం కంటే ఇది కొంచెం శుభ్రంగా ఉంటుంది, కాలుష్యం తక్కువ. అందువల్ల మన దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతో గ్యాసిఫికేషన్ ద్వారా పైన చెప్పుకున్న దిగుమతులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక స్కీమ్ 37,500 కోట్లతో ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా మొదటి దశలో సంవత్సరానికి 75 మిలియన్ టన్నులు, తర్వాత దశలో సంవత్సరానికి 100 టన్నుల గ్యాసిఫికేషన్ కోసం సుమారు 25 ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్లాన్. ఈ ప్రాజెక్టులలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం, 50,000 ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఇక సాంకేతికంగా ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెప్పొచ్చు. చైనా, సౌత్ ఆఫ్రికాలో ఇప్పటికే పెద్ద స్థాయిలో ఇది జరుగుతుంది. మన దేశంలోనూ జిందాల్ స్టీల్లో పెద్ద ప్లాంట్ పనిచేస్తుంది. అయితే మన బొగ్గులో బూడిద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దేశాలకు లేని కొన్ని సవాళ్లు మనకున్నాయి. కానీ భారతీయ సంస్థలు దానికి తగిన సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువ అవసరం పడినా బొగ్గు గనులు పక్కనే ప్లాంట్ పెడితే ఖర్చు తగ్గి రసాయన ఎరువుల పరిశ్రమలు బలపడతాయి. దీర్ఘకాలంలో దిగుమతి ఖర్చులు తగ్గి విదేశాల మీద ఆధారపడటం తగ్గి దేశం ఆత్మ నిర్భరంగా మారుతుంది. ముఖ్యంగా గల్ఫ్ లో కానీ ఇతర ప్రాంతాల్లో యుద్ధాలు వంటివి ఏర్పడి సప్లై చైన్స్ కి ఆటంకాలు ఎదురైనా దేశం ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇటువంటి ప్రాజెక్టులు దేశాన్ని ఇంధన కొరత నుంచి కొంతవరకు రక్షిస్తాయి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. చేయూతను అందిస్తారని ఆశిస్తున్నా. ఆ చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.